హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం జూన్ 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ మన దేశ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ అనేవి వస్తున్నటువంటి నేపథ్యంలో మనము ఎన్నికల యొక్క రిజల్ట్స్ని చూసేటప్పుడు, ఆ ఓట్లని పోల్చేటప్పుడు మొదటగా మనము ఈ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లను చూసేది పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తారు. దాని తర్వాత మనకి ఈవీఎంకి సంబంధించినటువంటి ఓట్లను లెక్కించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరివైతే ఒకరి బదులు ఇంకొకళ్ళు ఓటు వేయటం ఇలాంటివి జరిగి మళ్ళీ ఆ ఓటు అన్నటువంటిది వేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తారనమాట. మరి ఈ నేపథ్యంలో ఈ పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి లెక్కింపు ఏదైతే ఉందో ఆ పోస్టల్ బ్యాలెట్ల యొక్క నిబంధనల్ని మారుస్తూ ఎలక్షన్ కమిషన్ ఒక సర్క్యులర్ రీసెంట్గా జారీ చేసింది. అయితే దాన్ని ఆంధ్రప్రదేశ్కి వర్తింపజేసింది. మరి దీని ప్రకారం ఏంటి అంటే, పోస్టల్ బ్యాలెట్ యొక్క ఓటర్ డిక్లరేషన్ ఫామ్ అయినటువంటి ఫామ్ 13A అన్నటువంటిది ఉంటుంది. ఈ ఫామ్ 13A మీద అటెస్టింగ్ అధికారి యొక్క సంతకం అన్నటువంటిది ఉంటే సరిపోతుంది. పేరు, హోదా, సీల్ ఇవేం లేకపోయినా ఓటు అనేది చెల్లుతుంది అన్నట్టుగా రీసెంట్గా కేంద్ర ఎన్నికల సంఘం అన్నటువంటిది ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఏమవుతుంది, పోస్టల్ బ్యాలెట్ని యూజ్ చేసుకున్నటువంటి వ్యక్తి దాని మీద తన యొక్క ఓటును ముద్రించిన తర్వాత దాన్ని పోలింగ్ ఆఫీసర్ దాని మీద సీల్ వేయటం, సంతకం చేయటం జరుగుతుంది. ఆ తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్కి వెళ్తుంది. సో ప్రతి చోట ఏం చేయాలి అంటే ఆ సంతకం అనేది ఉండాలి, అటెస్టేషన్ అన్నటువంటిది జరగాలి. మరి అన్నిసార్లు అవసరం లేదు కదా అనేసి వైసీపీ వెళ్ళినప్పుడు ఏమని చెప్పింది కోర్టు, ఇదిగో మీరు ఏవైతే ఇప్పుడు ఈ నియమాల్ని సరళీకరించాలి అన్నారో అవి సాధ్యం అవ్వదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఎక్కడ పోస్టల్ బ్యాలెట్ విధానం జరిగినా ఇదే పద్ధతి అనేది అనుసరిస్తారు. కాబట్టి మేము దీంట్లో ఎలాంటి సరళీకరణ అన్నటువంటిది చేయలేము అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ చూడండి, వడదెబ్బ హీట్ వేవ్స్కి సంబంధించి మన భారతదేశం ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతల్ని నమోదు చేసింది. మరి ఆ నేపథ్యంలో మనకేం తెలియాలి, మనము గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నటువంటివి ఎక్కువ చేస్తుండటం వల్ల అది గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. ఆ గ్లోబల్ వార్మింగ్ కాస్త క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులకు దారితీస్తుంది. మరి ఇది ఏం చేస్తుంది, వాతావరణ మార్పులు జరుగుతూ ఉంటే మళ్ళీ దీనివల్ల మనకి కరువులు అన్నటువంటివి రావటం, అలాగే మనకి ఎక్కువ వర్షాలు అన్నటువంటివి రావటం, అలాగే మనకి ఫ్లడ్స్ అంటాం కదా, వరదలు అన్నటువంటివి రావటం, అతివృష్టి, అనావృష్టి, ఎక్కువ సైక్లోన్స్ అన్నటువంటివి రావటం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సముద్రాలు వాటి యొక్క నీటి మట్టాలు అన్నటువంటివి పెరగటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందులో ఒకటి ఎండ అన్నటువంటిది మరింత ఎక్కువ అవ్వటం. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఓజోన్ లేయర్ కల్లి ఆ ఓజోన్ లేయర్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నాయి. దాంతో ఏమవుతుంది, అక్కడి నుంచి యూవీ కిరణాలు అన్నటువంటివి భూమి మీద పడటానికి ఎక్కువ స్కోప్ అన్నటువంటిది ఇప్పుడు ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇదిగో మనకి ఈ హీట్ వేవ్స్ అన్నటువంటివి ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు అన్నటువంటివి మనం తీసుకోవాలి. అంతేకాదు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించటం, పర్యావరణాన్ని మరింత కాపాడుకోవటం వల్ల మనము ఈ క్లైమేట్ చేంజ్ని కొంతవరకు నివారించవచ్చు. మరి దీనికి సంబంధించి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్, లేదా ప్యారిస్ అగ్రిమెంట్ అంటాము. 2015లో COP21లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటి, ఈ శతాబ్దం చివరి నాటికి వచ్చేసరికి టెంపరేచర్ని 1.5 డిగ్రీల సెల్సియస్ కన్నా, అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా పెంచకుండా చేయనివ్వటం. కానీ ఆల్మోస్ట్ చాలా దేశాల్లో 1.5 డిగ్రీస్ అన్నటువంటిది ఎప్పుడో దాటేసింది కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2024లో మన భారతదేశంలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి, అవునా? ఈ పోలింగ్లో మనం ప్రపంచ రికార్డ్ సృష్టించాం. మొత్తం 64.2 కోట్ల ఓట్లు అన్నటువంటివి పోలయ్యాయి. మరి అందులోనూ మనం చూసుకుంటే ఉమెనే 31.2 కోట్ల మంది ఉన్నారు. ఇది ప్రపంచంలోనే ఒక రికార్డ్. మరి మన దేశంలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య G7 దేశాల్లో మొత్తం ఓటర్ల కన్నా 1.5 రెట్లు ఎక్కువ. అంతేకాదు మనకి యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది ఉంది కదా, ఐరోపా సమాఖ్య. మరి ఐరోపా సమాఖ్యలో మొత్తం 27 దేశాలుంటే వాటితో కంపేర్ చేసుకుంటే 2.5 రెట్లు మన భారతదేశంలో ఓట్ల సంఖ్య అన్నటువంటిది పెరిగింది. చూడండి, ఇక్కడ 64.2 కోట్ల మంది పీపుల్ ఈ లోక్సభ పోలింగ్లో ఓటు వేయటం జరిగింది. అందులోనూ 312 మిలియన్ ఉమెన్, అంటే 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మెక్సికోకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు? క్లౌడియా షెయిన్బామ్ అన్నటువంటి ఈమె. జూపీ అన్నటువంటిది రీసెంట్గా గురుగ్రామ్ సైబర్ పోలీస్తో సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కోసం కొలాబరేట్ చేయటం జరిగింది. ఎవరు? జూపీ అన్నటువంటిది గురుగ్రామ్ సైబర్ పోలీస్తో కలిసి సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ కోసం పనిచేస్తుంది. నెక్స్ట్ చూడండి. తెలంగాణలో మిషన్ భగీరథ అన్నటువంటి పథకం ఉంది. ఈ పథకం నిర్వహణ కోసం కేంద్ర జలశక్తి శాఖ నుంచి మొత్తం 14,000 కోట్ల మేరకి నిధులు సమీకరించాలి అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరి దీనికోసం ప్రాజెక్ట్ అవసరాలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నట్టుగా త్వరలోనే ఒక సమగ్ర సర్వేని నిర్వహించబోతోంది. మరి ఈ ప్రాజెక్ట్కి రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పూర్తిగా నిధులు అన్నటువంటిది గవర్నమెంటే భరిస్తూ వస్తోంది. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు సమీకరించలేదు. మరి ఆ నేపథ్యంలోకి వచ్చేసరికి చాలామందికి నీరు అందకపోవటం, కుళాయిల్ని అమర్చకపోవటం, పైప్ లైన్ల మరమ్మతులు లాంటివి ఉండటం, ఇలాంటి ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి వివరాలను సేకరించి మొత్తం 14,000 కోట్ల జలశక్తి నిధులు ఇవ్వాలి అన్నట్టుగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించబోతున్నారు. దానికే ఈ సమగ్ర సర్వే నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ చూడండి. గ్రాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ GST రెవెన్యూ అన్నటువంటిది మే 2024కి 1.73 లక్షల కోట్లుగా నిలిచింది. మరి మొత్తం కలెక్షన్స్లో కనుక మనం గమనిస్తే సెంట్రల్ GST ద్వారా 32,409 కోట్లు, స్టేట్ GST ద్వారా 40,265 కోట్లు, అలాగే ఇంటిగ్రేటెడ్ GST ద్వారా 87,781 కోట్లు అన్నటువంటివి రావటం జరిగింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అదానీ గ్రూప్ చైర్మన్ అయినటువంటి గౌతమ్ అదానీ, ఇతను ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్గా నిలిచారు. ఇతని తర్వాత 2వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్. నెక్స్ట్ చూడండి. డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్, ఈమె పాకిస్తాన్కి సంబంధించి ఫస్ట్ క్రిస్టియన్ అలాగే మైనారిటీ కమ్యూనిటీ నుంచి వచ్చి బ్రిగేడియర్గా పాకిస్తాన్ ఆర్మీలో చోటు సంపాదించుకున్నటువంటి మొదటి ఉమెన్ ఈమె. నెక్స్ట్ చూడండి. వరల్డ్ మిల్క్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీన. మిల్క్ మరియు డైరీ అన్నటువంటిది ఎలా హ్యూమన్ హెల్త్ని నరిష్ చేస్తుంది అనేసి అవేర్నెస్ తీసుకురావటం కోసం మనం ప్రతి సంవత్సరం జూన్ 1ని వరల్డ్ మిల్క్ డేగా జరుపుకుంటాం. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే సెలబ్రేటింగ్ ద వైటల్ రోల్ డైరీ ప్లేస్ ఇన్ డెలివరింగ్ క్వాలిటీ న్యూట్రిషన్ టు నరిష్ ద వరల్డ్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. నెక్స్ట్ చూడండి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నటువంటిది రీసెంట్గా నేషనల్ బుక్ ట్రస్ట్ అన్నటువంటి దీంతో ఒక MOUని కుదుర్చుకుంది. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదా అవగాహన ఒప్పందం అంటాం. దేని గురించి అంటే రాష్ట్రీయ ఈ పుస్తకాలయాకి సంబంధించి ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేయాలి అన్నట్టుగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేషనల్ బుక్ ట్రస్ట్తో MOUని కుదుర్చుకుంది. నెక్స్ట్ చూడండి. ఇందాక చూసిందే మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షెయిన్బామ్, ఈమె ఎన్నికవ్వటం జరిగింది. ఎన్నేళ్లు పైబడినటువంటి వాళ్ళు కూడా కొత్తగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు వీలు కల్పిస్తూ భారత బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అంటే 65 సంవత్సరాలు. ప్రపంచ వనరుల సంస్థ అయినటువంటి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ఈ సంస్థ నిర్వహించిన ప్రాజెక్ట్ ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక అడవులు ఎంత విస్తీర్ణం మేర నశించాయి అంటే 91 లక్షల ఎకరాలు. మరి ఈ ప్రాజెక్ట్ ఏం చేసింది? ప్రపంచ అటవీ విస్తీర్ణం ఎలా ఉంది అన్నట్టుగా ఉపగ్రహాలు ఇలాంటి వాటి ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ డేటాను తీసుకుంటుందన్నమాట. 2002 నుంచి 2022 మధ్య కాలంలో మన దేశంలో ఎంత విస్తీర్ణం మేర అడవులు కార్చిచ్చుల వల్ల నాశనం అయిపోయాయి అంటే 89,000 ఎకరాలు. మరి ఇందులో ఏ రాష్ట్రం అత్యధికంగా ఈ నష్టాన్ని చవిచూసింది అంటే ఒడిషా, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఆ తర్వాత నాగాలాండ్ ఉన్నాయి. 2024 ఏప్రిల్ నాటికి మన దేశం మొత్తం మీద రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ ఎంత మొత్తానికి చేరింది అంటే 2.43 లక్షల మెగావాట్లకు చేరింది. మనం చూడండి, ఇక్కడ 2013-14లో 130,000 మెగావాట్లు ఉంటే 2030 నాటికి ఇది 3,80,000 మెగావాట్లను దాటొచ్చు అనే అంచనా. ప్రస్తుతం అయితే 2.43 లక్షల మెగావాట్ల డిమాండ్ అన్నటువంటిది ఉంది. ఇది రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ అన్నమాట ఒక రోజుకి. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.